కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జడ్జిలకు ఉంటుంది, పార్లమెంటేరియన్స్కి ఉంటుంది, మినిస్టర్లకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఉంటుంది, అట్లా జడ్జిలకు కూడా ఉంటుంది. అదేదో ఇవాళ కొత్తగా పెట్టినట్టు, ఆ కొత్తగా పెట్టినందుకు పెద్ద పంచాయతీ అవుతున్నట్టు, ఆ పంచాయతీ మొత్తం పతంగులను చింపేస్తున్నట్టు ఓ పెద్ద డడ్డనగర డిమ్కా అయిపోయింది. నాకు ఆశ్చర్యం ఏమైందన్నాడు మోదీ గారు స్పందించారు దీని మీద. మోదీ గారు నాకు ఒక చిన్న అసంతృప్తి ఉన్నది మీ మీద. ఐ కాల్ ఎస్పేడ్. యూజీసీ మీద స్పందించారా మోదీ గారు ఇప్పటిదాకా? బ్రాహ్మణుల మీద అత్యాచారం జరగాలని ఎవరి మీద మాట్లాడుతున్నాడా? అదే జ్యుడిషియరీకి వచ్చేసరికి మొత్తం ఏమవుతుంది రాబాయి, నాకు మాట అడుగుతున్నా. తప్పే కదా ఎవరిదైనా. ఏందనంటే జ్యుడిషియరీ ఈజ్ బ్లీడింగ్ అంట. ఎన్సీఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లలో పోరలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఏం యాక్షన్ ఎప్పుడు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి నేర్చుకోవడం కూడా జ్యుడిషియరీని బ్లీడ్ చేసుడంట. జ్యుడిషియరీ యొక్క ఇమేజ్ని దెబ్బతీసుడట. ఎట్లయితుంది? నేను ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా అడుగుతున్నా. ఎందుకంటే యూజీసీ చేసినావు, పేట చేసినావు, ఇప్పుడు నీ మినిస్ట్రీకేనే మళ్ళీ ఇది పంచాయతీ. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న ఎన్సీఆర్టీ క్లాస్ 8 బుక్ చాప్టర్లా ఒకటేదో వచ్చింది, కరప్షన్, జ్యుడిషియరీ మీద కరప్షన్ ఎక్సెట్రా. నిజంగా చెప్పాలంటే జ్యుడిషియరీ కరప్షన్ మీద కూడా ఏం మాట్లాడలే. అది సుమారు ఒక 2 లక్షల బుక్కులు ప్రింట్ అయినాయంట ఎన్సీఆర్టీవి 8th క్లాస్లో. 2 లక్షల బుక్కులు ప్రింట్ అయినాక అందులో ఒక చిన్న ఒకటి ఉండేనంట. అంటే ఏందనంటే 8th క్లాస్ పిల్లలకు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జడ్జిలకు ఉంటుంది కదా, పార్లమెంటేరియన్స్కి ఉంటుంది, మినిస్టర్లకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఉంటుంది, అట్లా జడ్జిలకు కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇవాళ రాసుకున్నది కొత్త కాదు, ఏదో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వచ్చిన సర్కార్ వచ్చి రాసింది కాదు, గిరీష్ గారు చెప్తుంది కాదు, లేదా అదే ఎన్నో రోజుల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జడ్జిలకు ఉన్నది. అంటే సొసైటీలో జడ్జిలు ఎట్లా బిహేవ్ చేయాలి, సొసైటీలో జడ్జిల ప్రవర్తన ఎట్లుండాలా, పబ్లిక్ ట్రస్ట్ అనేది మిస్యూజ్ కాకుండా ఎట్లుండాలా అనేది క్లియర్ కట్గా ఉన్నది. అదేదో ఇవాళ కొత్తగా పెట్టినట్టు, ఆ కొత్తగా పెట్టినందుకు పెద్ద పంచాయతీ అవుతున్నట్టు, ఆ పంచాయతీ మొత్తం పతంగులను చింపేస్తున్నట్టు ఓ పెద్ద డడ్డనగర డిమ్కా అయిపోయింది. నాకు అర్థం కాలేదు ఏందనంటే ఇప్పటిదాకా నేనే చెప్పిన అరే మారుతుంది జ్యుడిషియరీ అని అన్న. ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళ మీదకి వచ్చేసరికి ఇంత అసహనం ఎందుకు అవుతున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. డస్ ఇట్ చేంజ్ ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమైనా మార్చేస్తుందా? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎన్నిసార్లు మనం ఎన్ని దాంట్లలో ఎన్ని పేపర్లలో ఎన్ని కథలు రాలే ఆరోపణలు జడ్జిల మీద, ఇది వాస్తవమా కాదా? మీరు ఇచ్చే జడ్జిమెంట్ల మీద డిస్కస్ చేస్తే కంటెంప్ట్ అవుతుంది వచ్చు, బట్ మీరు ఇచ్చే స్టేట్మెంట్లో కూడా ఇక కంటెంప్ట్ అవుతుంది అని అంటే దేశ ప్రజలు ఏడ కావాలా? డెమోక్రసీలో 3వ పిల్లర్ 3 పిల్లర్స్ ఉంటాయి, మళ్ళీ పిల్లర్లలో ఏదో ప్రియాంబుల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? కాలే కదా. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద ఏమైనా టిప్పనీ చేసినామా? లేదు కదా. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా. దాని మీద చర్చ లేదా ఎన్సీఆర్టీ బుక్లో పెడితే తప్పేమున్నది? ఇప్పుడు నేను కూడా అసభ్యకరంగా మాట్లాడొద్దు. మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, స్పీచ్ ఇస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ నేను ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడతానని అట్లా మాట్లాడతానంటే కుదరదు కదా. మా లిమిట్స్ మాకు తెలుసు కదా. అదేందో నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, ఆర్ జడ్జెస్ సెలెస్టియల్ బాడీస్ ఆఫ్ దిస్ నేషన్? కాదు కదా. వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ఆ ఫ్రేమ్వర్క్లకు వచ్చేస్తారు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఇది ఎందుకు అని అంటున్నా. సరే అదేదో కొత్తగా రాసిండ్రా, పబ్లిక్లో ఉన్న డాక్యుమెంటే కదా ఇది మొత్తం. ఈ బ్లండర్ ఏమన్నా సీక్రెటా? దాని మీద ఇంత పెద్దగా చర్చ ఎందుకు నడుగుతుంది దేశంలో? ఇప్పుడు జస్టిస్ డినైడ్ అని మీరే అంటారు కదా. పబ్లిక్ డేటా ఫ్రమ్ పార్లమెంట్లో ఉన్నది కదా. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మెకానిజంలు పెట్టడం అనేది తప్పేమున్నది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇదేమన్నా అండర్ గ్రౌండ్ గాసిపా? లేనిది కొత్తగా మనం మాట్లాడుతున్నామా? లేదు కదా. ఇవన్నీ లోక్సభ రాజ్యసభ రికార్డులలో కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కదా. అరే మీరు ఏదైనా ఆలోచిస్తే జుడిషియరీకి నేను పాదాభివందనం ఏం చేసి చెప్తున్నా ప్రతిసారి అని అంటే మన దగ్గర ఉన్న పెండింగ్ కేసుల మీద మనం ఆలోచిద్దాం తప్ప కోడ్ ఆఫ్ కండక్ట్ జడ్జిలది ఎట్లుండాలా, వాళ్ళ మీద ఇట్లా చర్యలు తీసుకోవచ్చు అని అంటే అది పెద్ద నేరం ఎట్లయితుంది? అంటే జడ్జిల మీద ఇప్పుడు సపోజ్ ఏదైనా నేరం ప్రూవ్ అయితే అది కాదనుకో, ఇప్పుడు జడ్జిల మీదనే నాకు తెలిసి 1600 కేసులు బుక్ అయినాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొన్ని ఆధారాలు కూడా వస్తున్నాయి, స్టాండ్ కరెక్టెడ్ విత్ ది నంబర్స్ హౌఎవర్. బట్ దట్ డజంట్ మీన్ దెర్ ఆర్ 0 కేసెస్ అగైన్స్ జడ్జెస్. దెర్ ఆర్ కేసెస్, సిపి గ్రామ్స్ పోర్టల్లో కూడా జడ్జిల మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండరీ ఇష్యూ అది డిమ్కా ఏ రకంగా పోయింది అని అనేది పక్కకు పెడదాం. బట్ దెర్ హ్యాడ్ బీన్ ఎ డిస్కషన్ రైట్. ఇప్పుడు జస్టిస్ వర్మ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నోట్ల కట్టలు అయితే దొరికినాయి కదా. అదేదో అంటారు చూడు, హిరణ్యకశిపుని చంపేటప్పుడు మనిషి చంపొద్దు, జంతువు చంపొద్దు, పొద్దున్న చంపొద్దు, సాయంత్రం చంపొద్దు, ఎండల చంపొద్దు, వానల చంపొద్దు, బట్టలు వేసుకొని చంపొద్దు, బట్టలు ఇప్పి చంపొద్దు,
రాత్రి చంపొద్దు, పగలు చంపొద్దు, ఇంట్లో చంపొద్దు, బయట చంపొద్దు, ఒక్కడు ఉన్నప్పుడు చంపొద్దు, బహిరంగంగా చంపొద్దు. నోట్ల కట్టలు అయితే దొరికినాయి కదా, లే అది మా ఇంట్లో దొరకలే, అవుట్ హౌస్లో సెక్యూరిటీ రూమ్లో దొరికినాయి. ఆయన ఇల్లు కాదు, బట్ ఆయన ఇంట్లో ప్రెమిసెసే కదా, అది ఆయన ఇంట్లో ప్రెమిసెసే కదా. అది ఎట్లుంటుంది అని అంటే కంప్లీట్గా ఆశ్చర్యచకితం చేస్తుంటుంది కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎప్పుడైతే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాల్సింది వచ్చిందని అంటే ఇట్ వాజ్ నాట్ ఎ రోగ్ పారాగ్రాఫ్ యార్, ఇట్ వాజ్ నాట్ ఎ రోగ్ పారాగ్రాఫ్. ఒక టెక్స్ట్ బుక్ అనేది ఇట్లా ఏదో టక్కుమని ప్రింట్ చేయరు, దానికి ఒక హైరార్కీ ఉంటుంది. ఎక్స్పర్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది, రివ్యూ బోర్డు ఉంటుంది, ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఉంటాడు, మినిస్ట్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, దగ్గర దింకాయిక దానికి చాలామంది ఉంటారు. ఇవన్నీ ఉన్నాక కూడా ఇది తప్పు అని అంటే మళ్ళీ వీళ్ళంతా తప్పు చేసిర్రా? కేవలం రాజకీయ నాకు ఆశ్చర్యం ఏమైందన్నాడు మోదీ గారు స్పందించారు దీని మీద. మోదీ గారు నాకు ఒక చిన్న అసంతృప్తి ఉన్నది మీ మీద. ఐ కాల్ ఎస్పేడ్. యూజీసీ మీద స్పందించిరా మోదీ గారు ఇప్పటిదాకా? బ్రాహ్మణుల మీద అత్యాచారం జరగాలనంటే ఎవరి మీద మాట్లాడుతున్నాడా? అదే జ్యుడిషియరీకి వచ్చేసరికి మొత్తం ఏమవుతుంది రా భయ్, నాకు మాట అడుగుతున్నా. తప్పే కదా ఎవరిదైనా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తప్పేడవుతుంది అని అంటున్నాను. ఉన్నదే కదా ఆ ఎన్సీఆర్టీ బుక్లో పెట్టిరు. జడ్జెస్ లాంగ్వేజ్ కూడా చూడండి, జడ్జ్మెంట్లు ఇచ్చేటప్పుడు మీరు అందరు క్లియర్ కట్గా మాకు హితబోధన చేస్తారు. ఏందనంటే మీరు డెకోరం దాటి మాట్లాడొద్దు అని హితబోధన చేస్తారు. అండ్ వీ లవ్ యువర్ జడ్జ్మెంట్స్ యాజ్ వెల్ అండ్ వీ హానర్ ఇట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ జుడిషియరీ. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ క్రిటిసైజింగ్ ఆర్ పాసింగ్ క్రిటిక్స్ అగేన్స్ట్ ది జుడిషియరీ, నో, బట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సార్. ఏందనంటే జుడిషియరీ ఈజ్ బ్లీడింగ్ అంట. ఎన్సీఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లలో పోరలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు, ఏం యాక్షన్ ఎప్పుడు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి నేర్చుకోవడం కూడా జుడిషియరీని బ్లీడ్ చేసుడంట. జుడిషియరీ యొక్క ఇమేజ్ని దెబ్బతీసుడట. ఎట్లయితుంది? అండ్ హెడ్స్ షుడ్ రోల్. ఈజ్ దిస్ అ లాంగ్వేజ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? హెడ్స్ షుడ్ రోల్ మీన్స్ వాట్ సార్? ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై ఇమాజినేషన్. దాని అర్థమైంది సార్. అండ్ దెర్ వాజ్ నో రోగ్ పారాగ్రాఫ్స్. మీరే అన్నారు ఒక విజనరీ జుడిషియరీ లాగా కనబడాలి మనది అని చెప్పి మీరు చెప్పిండ్రు. బట్ ఇది ఏంది అని అడుగుతున్నా. ఇట్స్ అ టాపిక్ ఆఫ్ దిస్ మోడ్ గవర్నమెంట్ అపాలజీ చేసేసింది. దీన్ని ఒక క్రైసిస్ లెక్క అది చేస్తున్నారు. దేశం మొత్తంలో ఒక ఘోరాతి ఘోరమైన అపరాధం జరిగిపోయిందని అన్నట్టు అయిపోతున్నది. ఇన్స్టిట్యూషన్ రియాక్ట్ అవుతున్నది, మినిస్ట్రీ అపాలజీ చెప్తున్నది, రివ్యూ కమిటీ పెట్టిండ్రు, ఎవడున్నా వాడిని వదలమని చెప్తున్నారు. డడ్డనగర డింకా నడుస్తున్నది మొత్తం. నేను ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా అడుగుతున్నా, ఎందుకంటే యూజీసీ చేసినావు, పేట చేసినావు, ఇప్పుడు నీ మినిస్ట్రీకేనే మళ్ళీ ఇది పంచాయతీ అయింది. నేను అందుకే అన్నా నాకు ఒక అసంతృప్తి ఉన్నది మోదీజీతో. అప్పుడు డమ్మీలను పెట్టుకొని మీరు మమ్మీ అవుతానంటే కుదరదు సార్. అందరు డమ్మీలను ఉండాలా, అదే అందరు మమ్మీలను ఉండాలి. డమ్మీల మధ్యలో నేను మమ్మీ అయినానంటే డమ్మీలను చూసిన తర్వాత మమ్మీనే అనిపిస్తుంది కదా మళ్ళీ. అట్లా కూడా కాదు కదా సార్, అది తప్పు కదా. యాక్షన్ తీసుకోవాలి కదా. ब्राह्मण तेरी कब्र कूदेगी, क्या कूदेगी साहब? अगर आपकी कब्र कूदेगी तो हमें चिंता होती है और होना चाहिए. अगर आपके माता जी को अगर कोई अशुभ बात करता है तो ऑनेस्टली हमारा दायित्व है, उसका काउंटर करेंगे हम. बट अगर हमारे माताओं के ऊपर अगर असॉल्ट होगा तो उसके ऊपर किसका दायित्व है सब? అది అంటారు కదా, हमें तो कोई दूसरे ने नहीं लूटा, हमें तो अपनों ने ही लूटा है అని. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? పీపర్ ఒక లీగల్ వెట్టింగ్ అనేది ఒకటి ఉంటుందా లేదా? ఒక ఇన్స్టిట్యూషనల్ సెన్సిటివ్ రివ్యూ అని ఉంటుందా లేదా? పోనీ ఇంటర్ బ్రాంచ్ కన్సల్టేషన్ అని ఉండదా? ప్రధానమంత్రి దీని మీద స్పందించాల్సి వచ్చింది అని అంటే మళ్ళీ జుడిషియరీ ఇంత పెద్ద భయం క్రియేట్ చేస్తుందా, లేకపోతే నాకు అర్థమవుతలేదు అసలు. మొత్తం ప్రధానమంత్రి కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అకౌంటబిలిటీ ఫ్రీజ్ అవుతున్నది. ఈజ్ దిస్ రెస్పెక్ట్ ఫర్ జుడిషియరీ? వీ నీడ్ టు రెస్పెక్ట్ జుడిషియరీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ విత్ హోల్ హార్టెడ్. బట్ దట్ డజంట్ మీన్ డిస్కషన్ కూడా చేయొద్దు అని అంటే మళ్ళీ 1600 కేసులో ఈ సిపి గ్రామ్స్ పోర్టల్లో ఎందుకు పెట్టారు మళ్ళీ? యూ మీన్ టు సే దట్ జుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ క్రైమ్ ఫ్రీ, కరప్షన్ ఫ్రీ? ఎంతోమంది రిటైర్డ్ అయిన జడ్జిలు వాళ్ళు పదవులు ఉన్నంతసేపు వాళ్ళ మూతి సీల్ అవుతుందేమో, మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత ఎంతోమంది మాట్లాడారు కదా మా దాంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని. అండ్ వరల్డ్లో ఎట్లాంటి సిస్టమ్ లేదు, మన దగ్గర ఉన్నది ఆ కొలేజియం సిస్టము. మన ఫ్యామిలీలకేనే వాడు నాకు బామ్మడిది అవుతాడు, వాడు నాకు అల్లుడు అవుతాడు, లేకపోతే వాడు నాకు కొడుకు అవుతాడు, లేకపోతే నాకాడు అదవుతాడు ఇదవుతాడు, ఇట్లనే నడుస్తున్నది కదా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అండ్ రెండర్ అపాలజీ. కొలేజియం ఎక్కడ లేదు కదా, మన దగ్గరనే ఉన్నది కదా. ఈజ్ దిస్ అ స్ట్రక్చరల్ రిఫార్మ్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్? వేర్ ఈజ్ ద మినిస్ట్రియల్ అకౌంటబిలిటీ? ధర్మేంద్ర ప్రధాన్ గారికి కొంచెమో గొప్పనో అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ జుడిషియరీ వాడడం ఏంది నాకు అర్థం కాదు. జుడిషియరీ ఈజ్ బ్లీడింగ్ అంట, హెడ్ షుడ్ రోల్ అంట. అంటే దాని అర్థం తెలుసా మీకు? క్యాస్ అవి ఇక తలలు పోవాలా? అంత పెద్ద అపరాధం ఏమున్నది? అలా రాసిరేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నదా? అందరికీ ఉంటుంది, ఉండదా? ఇప్పుడు మనం కూడా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సివిలియన్కి ఉన్నది. ఒక పోలీస్ వ్యవస్థతోనో ఒక అధికారులతోనో మనం చేస్తున్నప్పుడు రెస్పెక్ట్ ఉండాలా.
దట్ ఈస్ అ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బిట్వీన్ అన్ ఆఫీసర్ అండ్ ఏ సివిలియన్. దాన్ని మనం పౌరులకు చెప్పాలని ఖచ్చితంగా చెప్తాం కదా, చెప్పమా సార్? దేర్ షుడ్ బి అన్ అకౌంటబిలిటీ ఫర్ జుడిషియరీ ఆల్సో. అలహాబాద్ కోర్టు మొన్న ఏం చెప్పింది? రేపు వాడు ప్రిపరేషన్ చేయలే, అది రేపు కాలే, ఇది ప్రిపరేషన్, ఇట్లాంటి జడ్జిమెంట్లా సార్? ఇట్లాంటి జడ్జిమెంట్లా? మళ్ళీ అది సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ దీని మీద అకౌంటబిలిటీ ఫిక్స్ కావాలి కదా. అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఇట్లాంటి జడ్జిమెంట్ అలహాబాద్ కోర్టు ఇచ్చిందనండి? గట్లాంటి పాలసీలే కదా డిస్కస్ చేస్తారు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో. గది లేకపోయేసరికి మనం సార్ ఇప్పుడు డిస్కసే చేయొద్దనంటే పూర్వలకు ఎట్లా తెలుస్తుంది? మనం జుడిషియరీని చెప్పొద్దు, భయభ్రాంతులకు గురి చేసినామని అంటే మనుషులంగా సార్ తప్పులుగా మన దగ్గర, ఆ తప్పులు కూడా డిస్కస్ చేయొద్దా? ఇక మనకైతే డెలిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ధర్మేంద్ర ప్రధాన్. ఆయనకి ఏముంటుందో ఏమవుతుందో గది తెలియదు. ఆయన ఏది చేసినా అది బ్యాక్ ఫైర్ అవుతుంది. పాపం ఆయన ఒక సైకలాజికల్ జింక్స్లో ఉన్నాడేమో. నన్నే జాతీయ అధ్యక్షుని ఎత్తానన్నారు, నన్నే జాతీయ అధ్యక్షుని ఎత్తానన్నారు, నన్నే జాతీయ అధ్యక్షుని ఎత్తారు, మొత్తం మీడియా అంతా నడుస్తుంది. సడన్గా డంప్ చేసేసరికి ఏమన్నా షాక్లో వేవై ఇట్లాంటివి అవుతున్నాయా నాకు అర్థం కాదు. ఈ టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ డెలిగేషన్ వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందా నాకు అర్థం కాదు. మళ్ళీ మీ మినిస్ట్రీలో ఏమైనా పర్ఫార్మెన్స్ ఆడిట్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. అదేదో ముందే జుడిషియరీతో కన్సల్ట్ చేస్తుంటే దరిద్రం ఉండదు కదా. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ రోగ్ పారాగ్రాఫ్స్ ఇన్ దిస్ NCERT 8th క్లాస్ టెక్స్ట్ బుక్ యాజ్ వెల్. ఇప్పుడు 2 లక్షల బుక్కులు ప్రింట్ చేసిరనంటే దానికి ఏదో కాస్ట్ అయి ఉంటుంది కదా. నాకు తెలిసి ఇవన్నీ కలెక్టర్ కాపీస్ ఉండుంటాయి, ఇవన్నీ కలెక్టర్ కాపీలు ఉండుంటాయి. పబ్లిక్లకు అయితే రాలే కదా ఇవి. ఇంకా అవి తొందరగా రీకాల్ చేసుకుంటారు, పెట్టేసుకుంటారు. ఒక్క పేజ్ కాదు, ఒక డైలాగ్ కాదు, సాఫ్ట్ ప్రభుత్వం కూడా మొత్తం తడిసిపోయిందా సెంట్రల్ గవర్నమెంట్కి. అసలు అందులో ఏం తప్పు ఉందో నాకైతే ఎనీబడి ఎవరన్నా ఉంటే అందులో తప్పే. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కదా మాట్లాడేది. ఇప్పుడు మనం చెప్తాం కదా, ఫలానా జాగాలో పోయినప్పుడు ఫలానా ప్రాబ్లం నీకు అయినప్పుడు ఫలానా దగ్గరకి నువ్వు ఇది ఎస్కలేట్ చేయొచ్చు గ్రీవెన్స్ అని అంటే, మళ్ళీ సామాన్యుడు అగర్ జుడిషియరీతో ప్రాబ్లం అయితే ఎవరికి ఎస్కలేట్ చేయాలి సార్? నేను ఒక మాట అడుగుతున్నా. ఇది తప్ప డిస్కస్ చేయడం బయట, అది పౌరులకు తెలియడం తప్ప అంటే మనం అందరము కంప్లీట్గా క్రైమ్ ఫ్రీ అది డిసైడ్ చేసేస్తున్నాం ఇక దేశంలో? ఇది మన ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ చేస్తుందా? వెదర్ ఇట్ ఈస్ ఎ జడ్జ్మెంట్ దట్ యూ వాంట్ టు ఇంపోజ్ ఆన్ us? Or you mean to say that the freedom of speech only pertains to politicians, bureaucrats, etc. వాళ్ళ మీద మీరు ఏమైనా మాట్లాడుకోరు కానీ జుడిషియరీ మీద ఏం మాట్లాడద్దా సార్? అండ్ వై ద జుడిషియరీ ఈజ్ నాట్ ఇన్ ది గ్యాంబిట్ ఆఫ్ RTI? వై సార్? ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారనేది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ డెలిగేషన్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో ఆయన డెలిగేషన్ ప్రధాన్ అయిపోయింది. అలా ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ధర్మం దూరమైంది. మినిస్ట్రీ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేస్తున్నాడు ఆయన. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా గవర్నెన్స్ ఆఫ్ అపాలజీ అండ్ యూటర్న్కి అయిపోయింది. మళ్ళీ UGC మీద ఒక్క మాట మాట్లాడరు. దట్ ఈస్ నాట్ ఎ బ్లండర్ టు దెమ్. జుడిషియరీ ఏమైనా అయితే బుద్ధికారేస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. మోదీ గారు కూడా స్పందించారంటే ఇది అవుట్రేజ్ మేనేజ్మెంట్ ఏడవుతుంది? నా దృష్టిలో ఇది ఓవర్ సైడ్ మేనేజ్మెంట్ అవుతుంది. ఒక టెక్స్ట్ బుక్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ చేస్తుందా? ప్రియాంబుల్ ఎఫెక్ట్ చేస్తుందా? ఇది ప్రింటింగ్ ఎర్రరా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లే కదా వాళ్ళు మాట్లాడుతుంది. మీరు చెప్పురి ఫ్రెండ్స్, ఇది ఏ ఎర్రరు? భారత్ మాతాకి జై.